కమిషనర్ గారితో ఒక ప్రెస్ మీట్ లాగా పెట్టించారు తప్ప నేను అడిగినటువంటి ఏ ఒక్క ప్రశ్నకి వారు సమాధానం చెప్పలేకపోయారు. దాని తర్వాత కాంగ్రెస్ నాయకులతోటి ఒకరిద్దరితోటి ప్రెస్ నోట్లు పెట్టేయడమో లేక వారి నియోజకవర్గంలో నా మీద పోలీస్ కంప్లైంట్ ఇప్పించి పోలీస్ కేసు పెట్టించే ప్రయత్నం చేయడమో తప్ప మంత్రి గారు ఎందుకు దాటేస్తూ ఉన్నారు, ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎందుకు ముఖం చాటేస్తూ ఉన్నారు, ఈ ప్రజానీకానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఓ బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మంత్రి గారు ప్రతిపక్ష పార్టీలో భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేతగా నేను నిరూపించి ఆధారాలతో సహా నేను బయటపెట్టినటువంటి ఏ ఒక్క అంశాన్ని ఇప్పటి వరకు వారు సమాధానం చెప్పకపోగా ఏదో ఒక రకంగా నా మీద బురద జల్లడానికి కొంతమంది నాయకులతో కాంగ్రెస్ పార్టీ నాయకులతో ప్రెస్ మీట్ పెట్టించడమో పోలీస్ కేసు పెట్టించే ప్రయత్నం చేయడమో తప్ప వారు ఎందుకు సమాధానం చెప్తలేరో నేను మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నాను. ఈరోజు కూడా నేను చాలా స్పష్టంగా నేను ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ రాస్తున్నాను. మరి ఈరోజు నేను రాసేటువంటి బహిరంగ లేఖ దీంట్లో 18 ప్రశ్నలు. ఈ 18 ప్రశ్నలకు వారు సమాధానం చెప్పాల్సిందిగా నేను మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నాను. నా ప్రశ్నలకు బదులు ఇవ్వనటువంటి సివిల్ సప్లై శాఖ నేను ఆధారాలతో సహా బయట పెట్టినటువంటి అంశాలు కానీ కరెస్పాండెన్స్ కానీ జీవోలు కానీ వాటి మీద మీరు మాట్లాడకుండా ఎందుకు దాటేస్తూ ఉన్నారో మరి ప్రజానీకానికి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. నేను అడిగినటువంటి ప్రశ్న, మొదటి ప్రశ్న, నిబంధనల ప్రకారం సరైన టైంలో కస్టమర్ లింక్ ఇవ్వనటువంటి డిపాజిట్ జాబితాను ఇప్పటి వరకు వెల్లడించారా, వారి మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? అనేక జిల్లాలో రైస్ మిల్లు నడపకున్నా ఆపరేషన్లు లేకున్నా వారికి మీరు ఉన్నట్టు చూపిస్తూ వారికి ధాన్యం ఇస్తున్నటువంటి మాట వాస్తవం కాదా? సిఎంఆర్ పేరు మీద రీసైక్లింగ్ చేస్తూ అదే బియ్యాన్ని ఇస్తున్నటువంటి మాట వాస్తవం కాదా? చాలా చాలా గ్రామాల్లో పీడిఎస్ కింద ఇచ్చేటువంటి బియ్యానికి బదులు కిలోకి 10 రూపాయల చొప్పున కస్టమర్స్కి ఇచ్చేసి వారి వేలుముద్రలు తీసుకున్నటువంటి మాట వాస్తవం కాదా? మరి వీటన్నిటికీ తగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాన్ని ఆపే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ దగ్గర ఉన్నదా? మరి రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇచ్చిన స్టాక్స్ ఆ మిల్లులలో అవైలబుల్ ఉన్నాయా? ఉంటే ఏ మనకు ఉన్నాయి, లేకుంటే ఏం చర్యలు తీసుకున్నాం, లేకుంటే ఏ రకంగా రికవరీ చేస్తూ ఉన్నాం? అది గత ప్రభుత్వం ఇచ్చిందా, ఈ ప్రభుత్వం ఇచ్చిందా? కానీ స్టాక్స్ ఒకసారి మీరు ఇచ్చిన తర్వాత సిఎంఆర్ కింద బియ్యాన్ని రిటర్న్ తీసుకోవడమో లేకుంటే వాటి దగ్గర నుంచి కాస్ట్ తీసుకోవడమో చేయాల్సినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ వారి తోవలోనే నడుస్తున్నారా, లేకుంటే మీ అనుకూలంగా దీన్ని మార్చుకుంటున్నారా? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది.